హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్రన్ తెలుగు. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. సారీ ఫర్ ద డిలే అండి. ఇప్పటి నుండి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఫ్రెండ్స్, పై నెట్వర్క్ ఇప్పుడు క్రిప్టో వరల్డ్లో ఒక క్రేజీ బజ్ని అయితే క్రియేట్ చేసింది. ఒక ఫేమస్ క్రిప్టో సమ్మిట్కి పై నెట్వర్క్ ఒక అఫీషియల్ స్పాన్సర్గా ఉంది. సో ఈ వీడియోలో మనం కాయిన్డెస్క్ వాళ్ళు నిర్వహిస్తున్న కన్సెన్సస్ 2025 క్రిప్టో అండ్ వెబ్3 సమ్మిట్ గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా పై నెట్వర్క్ ఈ ఈవెంట్ని ఎలా యూటిలైజ్ చేసుకోబోతుంది అనే విషయాలతో పాటు ఈ సమ్మిట్లో పై నెట్వర్క్ ఫౌండర్ అయిన నికోలస్ గారి స్పీచ్ అనేది అయితే ఉంటుంది. ఆయన దేని గురించి మాట్లాడబోతున్నారు అనే విషయాలు కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సెన్సస్ 2025 సమ్మిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సమ్మిట్ ని కాయిన్డెస్క్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మే 14th నుండి మే 16th వరకు టొరంటోలో ఈ సమ్మిట్ అయితే జరుగుతుంది. ఈ సమ్మిట్ కి మాస్టర్ కార్డ్, గూగుల్, పాలిగాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్ గా ఉన్నాయి. సో మన పై నెట్వర్క్ కూడా ఈ సమ్మిట్ కి ఒక అఫీషియల్ స్పాన్సర్ గా ఉంది. పై నెట్వర్క్ కి ఇది ఒక హిస్టారికల్ మూమెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం పై నెట్వర్క్ ని గ్లోబల్ స్టేజ్ మీద ఎక్కడ కూడా చూడలేదు. ఫస్ట్ టైం ఒక పెద్ద సమ్మిట్ లో ఒక అఫీషియల్ స్పాన్సర్ గా మనం పై నెట్వర్క్ ని చూడబోతున్నాం. ఇక నుండి పై చిన్న యాప్ కాదు, హైప్ కాదు, ఇట్స్ ఎంటరింగ్ ద బిగ్ లీగ్. ఇది మొదటి అధ్యాయం మాత్రమే. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఇతను మీకు గుర్తున్నాడా? ఇతని పేరు బెంజో. ఇతను బైబిట్ CEO. పై నెట్వర్క్ అనేది ఒక స్కామ్ అని ఇతను ఆరోపించాడు. ఈ ఈవెంట్ కి వచ్చే గెస్ట్ల లిస్టు గానీ, ప్యానల్ స్పీకర్ల లిస్ట్ గానీ నేను అంతా చెక్ చేసినప్పుడు ఇతని పేరు కనీసం లేదు. సో ఏ క్రిప్టో కాయిన్ అయితే ఇతను స్కామ్ అన్నాడో అదే క్రిప్టో కాయిన్ ఈ సమ్మిట్ కి ఒక అఫీషియల్ స్పాన్సర్ గా ఉంది. ఇతనికి కనీసం ఇన్విటేషన్ లేదు. సో తొందరపడి ఇలా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారు. సో ఇలా ఎవరైనా అంటుంటే మీరు కూడా పెద్దగా పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. ఈ సమ్మిట్ కి స్పాన్సర్షిప్ చేయడం వల్ల పై నెట్వర్క్ వచ్చే యూజ్ ఏంటంటే, ఇలాంటి ఒక గ్లోబల్ ఈవెంట్ కి స్పాన్సర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో అలా అని కాయిన్డెస్క్ వాళ్ళు అందరికీ స్పాన్సర్షిప్ అయితే ఇవ్వరు కదా. సో వాళ్ళకి ఎంతో కొంత నమ్మకం ఉంటేనే కదా స్పాన్సర్షిప్ ఇస్తారు. సో అలాంటిది పై నెట్వర్క్ ఇచ్చిరంటే కాయిన్డెస్క్ వాళ్ళకి సో పై నెట్వర్క్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఒక నమ్మకం ఉంది కాబట్టే ఇచ్చిర్రు. సో అందుకే ఒక అఫీషియల్ స్పాన్సర్ గా పై నెట్వర్క్ ఇప్పుడు ఉంది. రెండోది, ఈ సమ్మిట్ లో పై ఫౌండర్ అయిన నికోలస్ గారి స్పీచ్ కూడా ఉంది. సో ఆయన స్పీచ్ కూడా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, డెవలపర్స్ అవ్వచ్చు, బ్లాక్ చైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఆయన స్పీచ్ లో పై నెట్వర్క్ ని గ్లోబల్ గా ఆయన ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో దీని వల్ల సో చాలా మంది పై నెట్వర్క్ ని సీరియస్ గా తీసుకుంటారు. ఇన్వెస్టర్స్ లో ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. సో ఈ విధంగా ఈ సమ్మిట్ అనేది పై నెట్వర్క్ కి చాలా చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది. ఈ సమ్మిట్ లో నికోలస్ గారు ఏం మాట్లాడబోతున్నారో తెలుసుకుందాం. నికోలస్ గారు ఈ సమ్మిట్ లో ఒక కీ నోట్ స్పీకర్ గా ఉన్నారు. 16వ తారీఖున ఇండియన్ టైమింగ్ ప్రకారం రాత్రి 8:35కి ఒక సెషన్ ఉంటది. ఆ సెషన్ లో ఆయన మాట్లాడతారు. ఆ సెషన్ పేరు AI ప్లస్ బ్లాక్ చైన్ ఇన్ఫ్రా టు అన్లీష్ మెయిన్ స్ట్రీమ్ అడాప్షన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయి. సో ఈ సెషన్ లో ఆయన మాట్లాడతారు. సో అసలు ఈ సెషన్ ఏంటి, దీని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ బ్లాక్ చైన్, ఈ రెండు టెక్నాలజీస్ ని కలిపి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టూల్స్ అవ్వచ్చు, యాప్స్ అవ్వచ్చు, లేదా టెక్ సిస్టమ్స్ అవ్వచ్చు, వాటిని ఎలా బిల్డ్ చేయాలి, సో అలా బిల్డ్ చేసిన వాటిని చాలా మంది కామన్ పీపుల్ ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయాల్ని వీళ్ళు మాట్లాడబోతున్నారు. అదే విధంగా AI ప్లస్ బ్లాక్ చైన్ ఈ రెండింటిని యూజ్ చేసి యాప్స్ అనేవి అయితే బిల్డ్ చేస్తారు కదా. సో బిల్డ్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాలు ఈ ప్యానల్ స్పీకర్లు అందరూ మాట్లాడబోతున్నారు. వాళ్ళతో పాటు నికోలస్ గారు కూడా ఇదే టాపిక్ మీద మాట్లాడతారు. అదే విధంగా ఆయన పైకాయిన్ రిలేటెడ్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అయితే ఉంది. సో వీలైతే నికోలస్ గారి స్పీచ్ అయితే చూడండి. ఆ రోజు నేను కమ్యూనిటీ ట్యాబ్ లో ఆయన లైవ్ స్పీచ్ లింక్ అయితే ఇస్తా. సో మీరు అక్కడ నుండి ఆ లైవ్ అయితే చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ ఫైనల్ గా ప్రజెంట్ పైకాయిన్ ప్రైస్ ఎందుకు పడిపోతుందంటే, నేను నా గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఎవ్రీడే ఎన్ని కాయిన్స్ అన్లాక్ అవుతున్నాయని చెప్పి. సో ఆ వీడియోని ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. వీలైతే అక్కడ నుండి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. పైకైనా అసలు ఎందుకు పడిపోతుంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.